నేను చూశారు కదా భారతీయ జనతా పార్టీ నాకు ఎంత కోపం ఎంత విసుగుందో మీకు చెప్పాను. భారతీయ జనతా పార్టీకి నేను వదిలేసే వ్యక్తిని కాదు. నేను ఎంత బలంగా తిట్టానో చూశారు. కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మనం చాలా తీరని ద్రోహం చేసినాయి. కాకపోతే ఏంటంటే నేను అన్ని ప్రజాస్వామ్య పద్ధతులు అడుగుతాను కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఒరే తురే బాలకృష్ణ గారి లాగా ప్రధానమంత్రి గారిని అమ్మాలి తిట్టలేము మేము. నిన్న ఆండ్రూ అనే వ్యక్తిని ఆ కంపెనీ నిండా ఒరే లఫూట్ అని తిడితే అందరూ డిబేట్లు పెట్టేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఇలా తిట్టొచ్చా, ఒక నాయకుడు ఇలా తిట్టొచ్చా ఓ గోల. సరే కరెక్టే కదా, నేను ఒప్పుకుంటా. మరి బాలకృష్ణ గారు ధర్మ పోరాట దీక్షలో ప్రధానమంత్రి గారిని ప్రధానమంత్రి గారి తల్లిని దూషించే పదం తిడితే దాని మీద ఎందుకు డిబేట్లు పెట్టలా? ఎందుకు పెట్టలా? మీరు అవి పెట్టరు. మీ దెందులూరు ఎమ్మెల్యే మాదిగ కొడక అని తిడితే మరి దాని మీద మీరు ఎందుకు డిబేట్లు పెట్టలా? ఎందుకు పెట్టలా? దళిత కులాల మీద తిట్టే మీరు ఎందుకు పెట్టలా? మీరు అడ్డగోలుగా రిజర్వ్ ఫారెస్ట్ లో బాక్సైట్ ని దోచేసే వాడిని లఫూట్ అంటే దానికి డిబేట్లు పెడతారా మీరు? ప్రధానమంత్రిని అమ్మాలి తిట్టిన వాడిని మీరు డిబేట్లు పెట్టరా? మీరు దళితుల్ని బూతులు తిట్టిన వాళ్ళు డిబేట్లు పెట్టరా? ఆడపడుచులను జుట్టు పట్టుకొచ్చిన వనజాక్షిని చెప్పుతో కొట్టిన వాళ్ళ మీద మీరు డిబేట్లు పెట్టరా? అవి పెట్టరు. పవన్ కళ్యాణ్ మెడ మీద ఇలా రుద్దుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు, దాని మీద డిబేట్లు పెట్టండి. పవన్ కళ్యాణ్ మెడ మీద దొరదొచ్చింది, ఏదైనా అభిమానులు పువ్వులు వేస్తే ఆ పువ్వులు నేను అనుకోవడానికి ఇలా అన్నాడా, దానికి డిబేట్లు పెట్టండి. అరే మాకు వేల కోట్లు లేవు, ఛానల్స్ లేవు. నా ఛానల్స్ మీరే, నా ఫేస్బుక్లు మీరే, నా రేడియో మీరే, నా వార్తాపత్రికలు మీరే, ఇంకేమున్నాయి మన దగ్గర? మీరే, అన్నీ మీరే, సర్వం మీరే.